Hi, hello everyone. My name is Badri from VR Siddhartha, IT department. Now I will like to discuss about Django of various packages. First, we will see Web 2.py. Web 2.py. If Web 2.py means a full stack, Web 2.py means a full stack web form framework for Python, and and it is a development. It is a it is the development of web application. It is web application by providing a built-in function. Providing a web 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 service database, web server database, and it is also a development of web application quickly by using Web 2.py. It is a quickly of web development. Now ఇప్పుడు మనం ఫీచర్స్ ఆఫ్ వెబ్ 2.py చూద్దాం. Features of Web 2.py. Features. ఫస్ట్ దేమో ఎంవిసి. ఎంవిసి అంటే మోడల్ వ్యూ కంట్రోల్. ఎంవిసి అంటే మోడల్ వ్యూ కంట్రోల్. అంటే ఇది ఏమో వెబ్ 2.py ఎలా పనిచేస్తుంది అంటే ప్యాటర్న్స్ అనేది సపరేట్ చేస్తూ ఉంటుంది. రెండోది వచ్చేసి డిఎల్ఏ అంటే డేటా అబ్స్ట్రాక్ట్ లేయర్. డిఎల్ఏ అంటే డేటా అబ్స్ట్రాక్ట్ లేయర్. ఇది ఏం చేస్తుందంటే డిఎల్ఏ డైనమిక్గా జనరేట్ ఎక్స్క్యూఎల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. మల్టీ డేటాబేస్ మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు దీంట్లో. దీనివల్ల మూడోది సెక్యూరిటీ. సెక్యూరిటీ ఎందుకంటే మనం అడ్రస్లు కానీ ఇచ్చినప్పుడు అవి ఎక్కడికి వేరే వాళ్ళు ఎవరైనా ఏం చేయకుండా బాగా సెక్యూర్గా అలా ఉంటుంది. లాగిన్. నాలుగోది వచ్చేసి లాగిన్. లాగిన్ ఇదేమో మనం వెబ్ 2.py ఏం లాగిన్ ఈజీగా అవచ్చు. ఆటోమేటిక్గా లాగిన్ అయిపోవచ్చు. తర్వాత వచ్చేసి మోడల్స్ మీన్స్ ఇట్ డిస్క్రైబ్ ద డేటా రిప్రజెంటేషన్స్. అది తర్వాత వ్యూస్ ఎందుకంటే మనకు డిస్క్రైబ్ చేస్తుంది. డేటా ప్రజెంటేషన్ అనేది డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. తర్వాత కంట్రోల్స్ చూసుకున్నట్లయితే కంట్రోల్స్ ఎందుకంటే ద అప్లికేషన్ అనేది లాజికల్గా ఫ్లో అయ్యేది దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. అది ఇది మనకి ఫీచర్స్ ఇంకా ఉన్నాయి. లాంగ్వేజెస్ కూడా ఒక ఫీచర్. లాంగ్వేజ్ ఎందుకు అంటే
డిస్క్రైబ్ హౌ టు ట్రాన్స్లేట్ ది అప్లికేషన్ ప్రెజెంటేషన్ టు అదర్ లాంగ్వేజ్. అంటే ఒక అప్లికేషన్ని వేరే ఒక లాంగ్వేజ్లో కానీ ఏదైనా ఎలా ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ లాంగ్వేజ్ అనేది యూస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాడ్యూల్స్. మాడ్యూల్స్ దేనికంటే పైథాన్ మాడ్యూల్స్ దట్ బిలాంగ్స్ టు ద అప్లికేషన్. అయ్యేమో మాడ్యూల్స్ అని మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేస్తామో ఆ అప్లికేషన్కి ఇది అన్ని ఒక్కొక్క దానికి ఒక సంబంధమే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇవి 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 అన్నీ ఒక వెబ్ 2.0 ఫీచర్స్. ఇప్పుడు మనం ఇక్కడ లైబ్రరీస్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. డేట్ టైమ్ అనే లైబ్రరీ ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ డెఫ్ న్యూ ఫెడ్ ఫంక్షన్ అనేది రాసుకుంటాం. దాంట్లో యూఆర్ఎల్ కోడ్ ఇస్తాం. తర్వాత ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం ఆర్ఎస్ఎస్ XMLH హెడర్ ఫైల్స్ అనేది ఇవి ఇస్తాం. వీటిని దాన్ని రన్ చేస్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ ఛానల్స్ అనేవి ఇస్తాం. ఒక్కొక్క ఛానల్ని వీటిలో ఒక టైటిల్ ఇచ్చి వీటిని మనం టైటిల్స్ ఇవన్నీ ఇచ్చుకుంటాం. ఇక్కడేమో లూప్, ఇది ఒక లూపు. ప్రతి ఒక్క లూపు ఆర్ఎస్ఎస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇదేమో వచ్చేసి ఆర్ఎస్ఎస్ ఛానల్స్ వీటిలన్నిటిని మనం మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చుకొని తర్వాత లాస్ట్లో ఈ ఆర్ఎస్ అనేది రిటర్న్ చేస్తాం. అది ఇలా ఆర్ఎస్ అనేది రిటర్న్ చేస్తే మనకి వస్తుంది. అప్పుడు మనకి వెబ్ 2.0 అనేది క్రియేట్ అవుతుంది.